గతంలో కూడా లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యి అంతా కూడా కల్తీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. నిజాలు కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయండి. మీరేమంటారు? లడ్డూ కల్తీ జరిగింది అనుకుంటారు గత 5 ఏళ్ళు కూడా? జరిగిందండి. అప్పుడు టేస్ట్ కూడా వేరేగా ఉండేదండి. నాకు ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళినా కూడా అసలు నానా హింస పెట్టేసేవాళ్ళు. దర్శనం అవ్వాలంటే నానా బాధలు పడేవాళ్ళం. భోజనాలు దొరకాలన్నా కూడా అసలు అసహ్యంగా ఉండేది. భోజనాలు కూడా బియ్యం ఇంత లావున అన్నాళ్ళు పెట్టేవాళ్ళు. మరి మొన్న వీళ్ళు కూటమి గెలిచిన తర్వాత మేము వెళ్ళామండి తిరుపతి. ఇప్పుడు చాలా బాగుందండి. భోజనాలు కూడా బాగున్నాయి. అంత క్రమశిక్షణగా పంపిస్తున్నారు క్యూ పద్ధతిలో. గత 5 ఏళ్ళు కూడా తిరుమల అన్న ప్రసాదాలే కానీ, ముఖ్యంగా లడ్డూ ప్రసాదాలు, వాటితో పాటు అక్కడ పాటించే కార్యక్రమాలు, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయంటారు మీరైతే? అప్పుడు సరిగ్గా లేవండి. అప్పుడు ఏంటంటే అసలు ముఖమొహం తెలియని వాళ్ళు ఎవరో అక్కడ ఇది లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టారండి. దానివల్ల అంతా రచ్చరచ్చ చేశారు. తిరుపతి కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది అదే టైంలో. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ బిఆర్ నాయుడు గారిని వేశారు. ఇప్పుడు అన్ని సరిదిద్దుతున్నారు. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఇప్పుడు చాలా బాగుంది. మేము ఈ మధ్య ఆయన బిఆర్ నాయుడు గారు ఎక్కినాక మేము వెళ్ళి వచ్చాము, దర్శనం చేసుకుని వచ్చాం. అంతా బాగుందండి. భోజనాలు అవి కూడా బాగా పెడుతున్నారు, నీట్ గా కూడా ఉంటాయి. పరకామణిలో జరిగిన దొంగతనాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చిన్న దొంగతనం అని చెప్పి ఆయన ప్రేరేపిస్తున్నారు. అంటే తిరుమలలో సంబంధించిన దేవుడు ఆస్తులు దొంగతనం చేస్తేనే చిన్నది అని చెప్పి ఆయన సమర్థిస్తున్నారంటే మీరేమంటారు దాని గురించి? తిరుమలనా లేకపోతే ఒక సామాన్యుడి ఇంట్లోనా అనేది అనవసరం అండి. దొంగతనమే కదా. 5 రూపాయలు చేసినా, 5 లక్షలు చేసినా, నువ్వు 14,000 చేసినా, ఎంత చేసినా దొంగతనమే. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన దొంగే కదండి. కొన్ని వేల కోట్లు దోసుకున్న ఆయనే కదా. ఆయనకేం కొత్త అనిపించదు. అందుకని ఆయనకి చాలా చిన్న, ఆయన చేసింది చాలా పెద్ద దొంగతనం అండి జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇతను చేసింది చాలా చిన్న దొంగతనం అని చెప్పేసి మనం అర్థం చేసుకోమని చెప్తున్నాడండి ఆంధ్ర వాళ్ళకి.